రైట్. ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రజాదరణను అడ్డుకోలేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకున్న అభిమానాన్ని అడ్డుకోలేరు అనేది పదే పదే రుజువు అవుతున్న ప్రభుత్వం అదే తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తుందంటూ కూడా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడడం కూడా మనం చూసాం. గతంలో పీలేరు అవ్వచ్చు, మిగతా ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన పర్యటనలో జరిగిన హింసా ఘటనలు ఏ రోజైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో కానీ ఏనాడైనా జరిగాయంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. అలాంటిది ఎందుకు ఇంత ఆంక్షలు పెడుతున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే ఎందుకు ప్రభుత్వం ఇంత భయపడుతోంది అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నారు ఆమెతో పాటుగా చాలామంది పార్టీ శ్రేణులు అలాగే పార్టీ నాయకులు అక్కడికి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకటానికి అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే చాలామంది అభిమానులను ఎయిర్పోర్ట్ బయటే పోలీసులు అడ్డుకున్నట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు, బ్యారికేడ్లు పెట్టి ఎవరు కూడా లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. చాలామంది కూడా ఎయిర్పోర్ట్ బయట ఇంకా వేచి ఉన్న సిచ్యువేషన్ ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. సీదిరిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసిన బాబు సర్కార్ తీరును ఎండగట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం శ్రీకాకుళం పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఆయన బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయన ఉన్నట్టుగా మనకి అప్డేట్ అందుతోంది. అయితే ఏ ఎగ్జిట్ ద్వారా ఆయన వస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో ఆయన ఎక్కడి నుంచి బయటికి వస్తారు అనేది కూడా గోప్యంగా ఉంచిన పోలీసులు అక్కడికి చేరుకున్న అభిమానులను, ప్రజలను ఒకంత అయోమయానికి గురి చేశారు. ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుండటంతో అక్కడ ఉన్న ప్రయాణికులు ఇబ్బంది పడతారు అనే అవగాహన కూడా కరువైన నేపథ్యం కూడా మనకి కనిపించింది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హోదాలో స్పెషల్ ఎగ్జిట్ నుంచి వస్తారా, లేదంటే లాస్ట్ టైం లాగానే మామూలు అందరూ వచ్చే ఎగ్జిట్ ద్వారా ఆయన బయటకు వస్తారనేది కూడా వేచి చూడాల్సిన సిచ్యువేషన్. అయితే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకున్నారు. ప్రజల్ని ఎక్కడికక్కడ అడ్డుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ బయట చాలామంది ఆయన అభిమానులను అడ్డుకున్న సిచ్యువేషన్ మనకి అప్డేట్ అందుతోంది. ఎంత అభద్రతా భావంతో ఉందనే దానికి నిదర్శనం ఏంటంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు పర్యటనకు వచ్చినప్పుడు ఆయన అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ కలవకుండా ఈరోజు పోలీసు వ్యవస్థని చేతుల్లోకి తీసుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కలవటానికి వచ్చే ప్రజలను కానీ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏ మాత్రం కూడా హర్షించదగ్గది కాదు. పోలీస్ అధికారులు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించండి. మీకున్న అధికారాల్ని అధికార పార్టీ నాయకుల యొక్క బానిసలుగా పనిచేయటం కోసం కాకుండా మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించండి. అంతే తప్ప మీరు దోపిడీ పార్టీ కార్యకర్తలా మారి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన దాడి చేయటం అనేది ఇది చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వహించడం కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ విధంగా ఆటంకాలు సృష్టించారు నిన్న కూడా చూసాం. కనీసం నిన్న సాయంత్రం వరకు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రాంతానికి పర్యటనకు వస్తే ఏ మార్గంలో వెళ్ళాలనేది కూడా కేవలం కన్ఫ్యూజ్ చేయడం కోసం, ప్రజలకు సమాచారం లేకుండా చేయడం కోసం నేను రూట్ పర్మిషన్ విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించడం జరిగింది. ఈ రోజు పొద్దుటి నుంచి కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారులన్నింటినీ కూడా అష్టదిగ్బంధం చేసి ఎవరు కూడా కార్యకర్తలు కానీ టూ వీలర్స్ మీద కూడా రాకుండా ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించండి. లేకపోతే అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. రేపు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఎన్నికల్లో రైట్. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం లైవ్ ద్వారా. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అందరికీ ఎప్పట్లాగానే చిరునవ్వుతో అభివాదం చేస్తూ ఆయన బయటకు వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. భారీగా చేరుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఆయనకి స్వాగతం పలుకుతున్నాయి. 2 చేతులు ఎత్తి అందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు వస్తున్నారు.
విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద దృశ్యాలు చూస్తున్నాం. ఆయన బయటకు వచ్చిన అనంతరం ప్రజలందరికీ అభివాదం చేశారు. ఎప్పట్లాగానే 2 చేతులెత్తి అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆయన కాన్వాయ్ ఇప్పుడే బయలుదేరింది. సో పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులను ఎయిర్పోర్ట్ బయటే అడ్డుకున్న పోలీసులు కొంతమంది నాయకులను మాత్రమే అలౌ చేసినట్టుగా అప్డేట్ అందుతోంది. ప్రస్తుతం ఆయన కాన్వాయ్ బయలుదేరింది. రోడ్డు మార్గాన శ్రీకాకుళం వెళ్ళి అక్కడ జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన పరామర్శిస్తారు. అక్రమ కేసులో నిర్బంధించబడ్డ సీదిరి అప్పలరాజుకు ధైర్యం చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జనంతో నిండిపోయిన ఎయిర్పోర్ట్ దృశ్యాలు కూడా మనం చూసాం ఇంతకుముందే. అయితే పెద్ద సంఖ్యలో వచ్చిన ఆయన అభిమానులను ఎయిర్పోర్ట్ బయటే ఆపేసి రోడ్డు నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చే మార్గంలో దాదాపు 5 పోలీస్ చెక్ పోస్టులు పెట్టిన నేపథ్యం అందరినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది కూటమి సర్కార్. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆదరణను బయటకు కనిపించకుండా చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ప్రజలు తిప్పికొడుతూనే ఉంటారు. రైట్ నౌ కరెంట్లీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వద్ద దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అక్కడికి తరలి వచ్చాయి. వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కాన్వాయ్ ఇప్పుడే బయలుదేరింది. దాదాపు గంటన్నర సమయంలో ఆయన శ్రీకాకుళం చేరుకుంటారు. చూస్తున్నాం దారి పొడవునా కూడా, సో కేవలం ఎయిర్పోర్ట్ వద్దే కాదు, అక్కడ జిల్లా జైలు వద్దే కాదు, దారి పొడవునా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఆయనకి దారి పొడవునా ప్రజలు ఏ రకంగా వస్తారు, ఆయన చూడడానికి ఏ రకంగా ముందుకు కదిలి వస్తారనేది గతంలో చాలా సందర్భాల్లో మనం చూసిన నేపథ్యం కూడా ఉంది. సో అలాంటివేమీ ప్రస్తుతం కనిపించకుండా చేసేందుకు కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించింది. టోల్ గేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ మోహరించి ఉన్న సిచ్యువేషన్. ఆయన వెళ్తున్న మార్గంలో ఎవరు కూడా అక్కడికి వచ్చి ఆయనకు అభివాదం చేయకుండా చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కాన్వాయ్ బయలుదేరింది. పోలీసుల ఆంక్షల నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జైలుకు బయలుదేరారు. అక్కడ అక్రమంగా నిర్బంధించబడ్డ మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుని పరామర్శిస్తారు. ఇక పార్టీ అలాగే వైఎస్ జగన్ అండగా ఉన్నారు అంటూ ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2.5 సంవత్సరాలుగా అనేక మార్లు ఎన్నోసార్లు అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేసింది కూటమి సర్కార్. కానీ ఏ కేసులో కూడా ఆశించిన ఫలితం రానందున ఒక యాక్సిడెంట్ కేసును మర్డర్ కేసుగా చిత్రీకరించి దాంట్లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ప్రస్తుతం అదే కేసులో ఆయన్ను రిమాండ్ విధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు ధైర్యం చెప్పేందుకు, పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు. కొద్ది నిమిషాల క్రితం విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయన కాన్వాయ్ రోడ్డు మార్గాన బయలుదేరింది. శ్రీకాకుళం ఒక గంటన్నర సమయంలో శ్రీకాకుళం చేరుకుంటుంది. అక్కడ జిల్లా జైల్లో నిర్బంధించబడ్డ సీదిరి అప్పలరాజును ఆయన కలుస్తారు. ములాఖత్లో ఆయనకు ధైర్యం చెప్తారు. ఒకవైపు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దృశ్యాలు ఒక బాక్స్లో, మరోవైపు దారి పొడవునా టోల్గేట్ వద్ద కూడా భారీగా మోహరించిన పోలీసుల దృశ్యాలు కూడా మనకి సాక్షి స్క్రీన్పై కనిపిస్తున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన దృశ్యాలు ఓవైపు కనిపిస్తున్నాయి. పోలీసు ఆంక్షలు మరోవైపు మనం బాక్స్లో చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది పోలీస్ శాఖ. కూటమి సర్కార్ ఆదేశాలతో పోలీస్ వ్యవహరిస్తున్న తీరును